అందరూ బాగున్నారండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకున్న వాక్య భాగాన్ని కొద్ది సమయం ధ్యానించుకోవడానికి సిద్ధపడదాం. ఈ ఎఫెసీయులకు రాసిన పత్రిక చరిత్రను గనక ఈ ఎఫెసీ సంఘము అనేది న్యూ టెస్టిమెంట్ ట్రెడిషన్ని, సాంప్రదాయాన్ని ఎంతో స్పష్టంగా చూపిస్తుంది. ఇందులో పౌలు గారు ధర్మశాస్త్రానికి సంబంధించినటువంటి నియమాలని, ఎన్నో విషయాల్ని, దైవ లక్షణాలని తెలియజేసినట్లుగా మనం చూస్తాం. వాటిని అట్రిబ్యూట్స్ అని అంటారు. క్రైస్తవ కుటుంబాలు, క్రైస్తవ విశ్వాసులు ఏ విధమైన జీవితాన్ని జీవించాలి అనే విషయాలను కూడా తెలియజేశారు. లెటర్ అని కూడా అపోస్తల్, ప్రెజెంట్ అపోస్తల్ అని కూడా అంటారు. ఒకటి మరియు వెలుగు మధ్య జీవితాల వ్యత్యాసాన్ని వివరిస్తూ ఉంది. విశ్వాసులు లోకంలో ఎలా జాగ్రత్తగా నడుచుకోవాలి, విశ్వాస సంబంధమైనటువంటి భక్తి జీవితాన్ని ఎలా కొనసాగించాలి, దేవుని చిత్తానుసారంగా విశ్వాసులు ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి అనే విషయాల్ని ఈ యొక్క పత్రికలో తెలియజేయబడుతుంది. విజ్ఞానులు, జ్ఞానులు, అన్వైజ్, వైజ్ అనేటువంటి రెండు తారతమ్యాలను ఇక్కడ చూపించడం జరిగింది. తర్వాత డేస్ ఆర్ ఈవెల్, దినములు చెడ్డవి గనుక, దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగం చేసుకోండి. దినాలు చెడ్డ అంటే మనం దీన్ని ఎలా భావించవచ్చు? రోజులలో, దినాలలో చెడ్డవి మంచివి ఉంటాయా? ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంచబడుతుంది. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతులు ఊరకుండుదురు. అంటే ఒక కాలాన్ని చెడ్డ కాలము, మంచి కాలము అని మనం ఎలా నిర్ణయించగలం? అంటే దాని ఉద్దేశం ఏంటంటే దుష్ట పరిపాలన, దుష్టుల యొక్క పరిపాలనా విధానము, చెడు నిర్ణయాలకి, చెడు విధానాలకి ఎప్పుడైతే ఒక కాలంలో హెచ్చు కలుగుతుందో దీన్ని సమాజంలో ఎలా చూడవచ్చు అంటే రిలీజియస్ ఇంప్యూరిటీ, పొలిటికల్ పొల్యూషన్, ఇంజస్టిస్, సొసైటీ, హిపోక్రసీ, వర్షిప్, ఈ మూడింటిని మనం చూడవచ్చు. పొలిటికల్ పొల్యూషన్ అంటే పరిపాలించే వాళ్ళే, న్యాయకర్తలుగా ఉన్నవారే అన్యాయాన్ని చేయడం, లంచాలని ఆశించడం. తర్వాత ఇంజస్టిస్ సొసైటీ, సమాజంలో న్యాయం లేకపోవడం, సమాజంలో ఎవరూ కూడా చట్టపరమైనటువంటి విధానాల్లో నడుచుకోకపోవడం. దీనిని మనము డేస్ ఆర్ ఈవిల్గా మనం చూడవచ్చు. మనం ఉదాహరణకి మేకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం నుంచి 3వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగంలో ఈ విషయాల గురించి స్పష్టంగా తెలియజేస్తుంది. అక్కడ అధికారులు కరప్ట్ అయ్యారు, న్యాయాధిపతులు కరప్ట్ అయ్యారు, ప్రీస్టులుగా ఉన్నవారు కరప్ట్ అయ్యారు, ప్రధాన యాజకులు కరప్ట్ అయ్యారు. వీళ్ళంతా లంచాల కోసం ఆశిస్తూ దేవుని న్యాయాన్ని తిప్పివేయడం మనం చూడవచ్చు. మేకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం, భక్తులు దేశంలో లేకపోయేను, జనులలో యథార్థపరులు ఒకడునూ లేడు, అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉన్నవారే, ప్రతి మనుష్యుడు కిరాతకుడై తన సహోదరుని కొరకు వలలు ఒగ్గును, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు, అధిపతులు బహుమానములు కోరుదురు, న్యాయాధిపతులు లంచం పుచ్చుకొందురు, గొప్పవారు తాము మోసపు కోరికలు తెలియజేయుదురు, అలాగూ వారు పట్టుగా నుండి దాన్ని ముగింతురు. ఇక్కడ చూడండి, టోటల్ సొసైటీ ఆర్ కరప్టెడ్. పొలిటికల్ ఇష్యూస్, రాజకీయ పరంగా కూడా కరప్ట్ అయిపోయినటువంటి విధానం. అధికారులు కరప్ట్ అయిపోయారు. అన్యాయము, అక్రమము, లంచము, బాధించడం, తోటి వారిని సైతము వారు హింసలకు గురి చేయడము అనేది మనం చూస్తున్నాం. దేశంలో భక్తులే లేకపోయేను అనేటువంటి మాట. సరే, మనం దీనిని డేస్ ఆర్ ఈవిల్ అని అన్నప్పుడు మనము కొన్ని విషయాలను ఇప్పుడు అర్థం చేసుకున్నాం. అయితే మనం అనుకోవచ్చు, మన భక్తి మనం బాగానే చేస్తున్నాం కదా, భక్తి బాగానే చేస్తున్నాం, సరే సొసైటీలో నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, చట్టాన్ని ఎంత మట్టికి నువ్వు ఆచరిస్తున్నావు, ఎంత మట్టికి వాటి విషయంలో నీవు నిబద్ధత కలిగి, నిజాయితీ కలిగి, హానెస్టీగా నడుచుకుంటున్నావు. ఈ రెండు కూడా చాలా దగ్గర సంబంధం కలిగిన విషయాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ప్రతి వ్యక్తిని చూసినప్పుడు ఆయన మాట్లాడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే, పైకి భక్తిగా కనపడి చేసేటువంటి క్రియలు మంచివి కాని వారిని ఆయన ఏమన్నాడంటే వేషధారులారా అన్నాడు.
అంటే పైకి బాగా కనబడతారు, సొసైటీలో న్యాయాన్ని కాపాడరు, ధర్మంగా నడుచుకోరు, మంచిని చేయడానికి పూనుకోరు, ఇలాంటి విషయాలు. సరే, రెండవ మాటగా మనం చూస్తే రిడీమ్ ద టైం. దినములు చెడ్డవి కనుక సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుట. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఈ సమయము అనేటువంటి మాటని కైరోస్ అనే పదం ఉపయోగించబడింది. కైరోస్ అంటే దాని అర్థం ఏంటంటే దైవికమైనటువంటి సమయం అని అర్థం. ఏ డివైన్ టైమింగ్, ఏ డివైన్ సిచ్యువేషన్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుడు కూడా సర్టెన్ టైం పీరియడ్లో మన మధ్యకి రావడం, స్వార్థ ప్రకటించడం, సర్వమానవాళి కొరకు తన ప్రాణాన్ని అర్పించడం మనం చూడవచ్చు. అయితే మనము సద్వినియోగం చేసుకోవడం ఎలా? సద్వినియోగం చేసుకోవడం ఎలా అంటే మన భక్తిని మనం కాపాడుకోవడం, ఎదుటివారితో నీతి న్యాయాలు గడిగి నడుచుకోవడం, సమాధానం కలిగిన జీవితాలని జీవించడం, లోక భౌతిక అవసరాల వైపు పరుగులెట్టగా మనము నిత్య జీవాన్ని వెతకడం కొరకు సిద్ధపడడం, మన హృదయాన్ని మనము శుద్ధ హృదయముగా ఉంచుకోవడం. అందుకనే కింద ఆయన ఏమని మాట్లాడతాడంటే, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. అంటే మన ఆత్మ ఏదైతే దేవుని రాజ్యానికి అర్హులుగా ఎంచబడేటువంటి ఈ ఆత్మ ఉందో, ఈ ఆత్మ పూర్ణత దైవికమైన విషయాల మీద మనం మనసు పెట్టడాన్ని బట్టి, భక్తి, ఆరాధన, ప్రార్థన, కీర్తనలను బట్టి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవడం అనేది ఈ యొక్క ఆత్మ పూర్ణత చూపిస్తుంది. లోకంలో ఉన్నది ప్రజలు మారాలి, ప్రజల యొక్క హృదయాలు మార్చబడాలి, నీతిని అనుసరించాలి, అప్పుడు లోకం మార్చబడుతుంది. లోకం అంటే అది వేరే అని మనం భావించిన అవసరం లేదు. కొంతమంది ప్రజల సమూహం లేదా ప్రజల గుంపులన్నీ కలిపితేనే లోకము. ప్రతి సమయము విలువైనది, దేవుడు మనల్ని చూసి గ్రహించేది. కాబట్టి మనం ఎలా నడుచుకుంటున్నాం అనేది మనకెంతో ముఖ్యం. దేవుని ఎదుట మనము నీతి న్యాయాలు కలిగి నడుచుకోవాలి, మనము న్యాయాన్ని అనుసరించి నడుచుకోవాలి. జ్ఞానుల వలె అని అన్నప్పుడు మనము అజ్ఞాన క్రియలను చేస్తూ లోకంలో అవసరం లేని వాటిని వెంబడించడము, లోకంలో అవసరం లేని వాటి కొరకు ప్రయాసపడము అనేది అజ్ఞానం. జ్ఞానము అనేది దేనిని అనిపించుకుంటుందంటే ఏ సఫిషియంట్ లైఫ్. నీకు అవసరమైన దానిని మట్టికే నీవు కూర్చుకొని నీ ప్రయాస, నీ కష్టము దైవ సంబంధమైన దానితో అనుసంధానించబడి ఉండడం అవసరం. విశ్వాస సంబంధమైన జీవితం ఈ రోజున అవసరం. ప్రార్థనాపూర్వకమైన జీవితం అవసరం. అటు విధానంలో మీరందరూ ఉంటారని కోరుకుంటూ ఈ నా మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకట్లో దీవించును గాక. ఆమేన్.